Hey guys, today let's build a code on speech to text using Python. So దానికి ముందుగా మనం స్పీచ్ రికగ్నిషన్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకునే కంటే ముందు ఫస్ట్ అది ఇన్స్టాల్ అయి ఉండాలి మన సిస్టంలో. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసేస్తున్నా. మీకు అర్థం కావడానికి ఇక్కడ ఒక కమాండ్ అయితే చేస్తున్నా, పిప్ ఇన్స్టాల్ స్పీక్ రికగ్నైజేషన్ అని. దీంతో పాటు మనం ఇంకోటి కూడా ఇన్స్టాల్ చేయాలి. అది ఇంపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. పిప్ ఇన్స్టాల్ పై ఆడియో. ఈ పై ఆడియో ఏం చేస్తుందంటే మనం రికార్డ్ చేసిన ఆడియోని తీసుకొని రికార్డ్ చేసి సేవ్ చేస్తుంది పైథాన్లో. సో ఇప్పుడు కోడ్ అయితే బిల్డ్ చేద్దాం. రికగ్నైజర్ అనే వేరియబుల్ అయితే తీసుకుంటున్నా. ఇందులో ఎస్ఆర్ అంటే లైక్ షార్ట్ ఫామ్, స్పీచ్ రికగ్నైజేషన్కి షార్ట్ ఫామ్. అది SR.రికగ్నైజర్ అనే మెథడ్ అయితే తీసుకుంటున్నాను నేను. అది రికగ్నైజర్ వేరియబుల్ సేవ్ చేసేసిన. నెక్స్ట్ విత్ స్టేట్మెంట్ తీసుకుంటున్నా. విత్ SR. మైక్రోఫోన్ అనే మెథడ్ అయితే తీసుకున్నా. అది యాజ్ సోర్స్ అని షార్ట్ ఫామ్ ఇచ్చేసిన, యాజ్ సోర్స్ అని. సో ఇందులో యూజర్ ఇంటర్ఫేస్ కోసం నేను ఒక స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ స్పీక్ సంథింగ్ అని యూజర్ ఇంటర్ఫేస్ కోసం అయితే నేను ఇచ్చేసిన. సో నెక్స్ట్ రికగ్నైజర్ అయిపోయింది, ఆడియో మైక్రోఫోన్ అయిపోయింది. మరి ఆడియో అయితే ఉండాలి కదా, అందుకే ఆడియో అని ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నా. అందులో రికగ్నైజర్ డాట్ లిజన్ అనే అదొక మెథడ్ ఆర్ ఫంక్షన్ అనుకోండి. అందులో సోర్స్ అని నేను ఇచ్చేస్తున్నా. ఈ లిజన్ ఏం చేస్తుంది అంటే, చెప్పిన కదా పై ఆడియో ఏం చేస్తుంది, తీసుకొని సేవ్ చేస్తుంది. ఇది కూడా అంతే, ఆడియోని మనం ఇచ్చే ఆడియోని సేవ్ చేస్తుంది. సో ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ యూజ్ చేసి కోడ్ని కంటిన్యూ చేద్దాం. టెక్స్ట్ అనేది ఒకటి తీసుకున్నా. ఇక్కడ రికగ్నైజర్ డాట్, ఇక్కడ చూసినారా అమెజాన్, అజ్యూర్, గూగుల్ క్లౌడ్, IBM అని చాలా ఉన్నాయి కదా. ఇది రికగ్నైజ్ గూగుల్ క్లౌడ్, ఇవన్నీ APIs అనమాట. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం ఇచ్చే ఆడియోని రికగ్నైజ్ చేయడానికి ఇది కూడా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ క్లౌడ్, IBM, ఇంకా అజ్యూర్ ఇవన్నీ తీసుకోవాలంటే, ఇవన్నీ పెట్టాలంటే మనకి API కీ అనేది కావాలి. అది కొంచెం లాంగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇక్కడ షార్ట్ ఫామ్ పెట్టట్లేదు. సో ఈ రికగ్నైజ్ గూగుల్ అనేది ఫ్రీ అనమాట, మనం యూజ్ చేయవచ్చు కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేసిన. సో రికగ్నైజ్ గూగుల్లో ఆడియో అనేది అయితే పాస్ చేసేసిన. సో నెక్స్ట్ లైన్లో ప్రింట్ స్టేట్మెంట్లో యూసెడ్ అనేసి ఒక టెక్స్ట్ అయితే ప్రింట్ చేస్తున్నా. మనం ఇచ్చే టెక్స్ట్ అనేది మనం ఆడియో ఇస్తాం కదా, అదే టెక్స్ట్ రూపంలో వస్తుంది. సో నెక్స్ట్ ఎక్సెప్ట్ బ్లాక్ యూజ్ చేస్తున్నా. అన్నోన్ వాల్యూ ఎర్రర్ అయితే ఆ ఎర్రర్ని ఆర్ ఆ ఎక్సెప్షన్ని నేను హ్యాండిల్ చేస్తున్నా. అది ఎందుకు అంటే మనం ఇచ్చే ఆడియో అది సరిగ్గా రికగ్నైజ్ అవ్వకపోయినా, దానికి అర్థం కాకపోయినా, డైరెక్ట్గా మనకి ఎర్రర్ ప్రింట్ అవ్వకుండా హ్యాండిల్ చేయడానికి ఒక స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేస్తున్నా. సారీ, కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఆడియో అని. సో నెక్స్ట్ ఇంకో ఎక్సెప్ట్ బ్లాక్ అయితే నేను తీసుకుంటున్నా. ఈ ఎక్సెప్ట్ బ్లాక్ ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మనకి నెట్ చక్కగా రాదు, అంటే వైఫై ఇష్యూస్ వస్తాయి, ఏదో ఒకటి నెట్ ఇష్యూస్, అవి హ్యాండిల్ చేయడానికి రిక్వెస్ట్ ఎర్రర్ అనే ఎర్రర్ ఆర్ ఎక్సెప్షన్ మనకి డైరెక్ట్గా ప్రింట్ అవ్వకుండా ఇక్కడ నేను ఎక్సెప్ట్ బ్లాక్ తోటి అయితే హ్యాండిల్ చేస్తున్నా. ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేస్తున్నా, కుడ్ నాట్ రిక్వెస్ట్ రిజల్ట్స్ అని. అండ్ ఈయనైతే పాస్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ నేను అని ఇచ్చిన కదా. అంటే ఇక్కడ రిక్వెస్ట్ ఎర్రర్ అనే అర్థం. సో ఒకసారి కోడ్ అయితే చూసుకుందాం. కోడ్ ఓకే. ఇప్పుడైతే రన్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, నేను చెప్పగానే ఇక్కడ నాకు ప్రింట్ అయిపోయింది స్టేట్మెంట్ అయితే. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.